అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాక్టర్ మంచు మోహన్ బాబు అరెస్టుకు రంగం సిద్ధమైంది. జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబుకి పహాడ్ షరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసు విషయంలో మోహన్ బాబుకి హైకోర్టు ఇచ్చిన గడువు కూడా పూర్తయిపోయింది. మరోవైపుగా ఆయన బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేసింది హైకోర్టు. గడువు మిగడంతో మోహన్ బాబుకి మరోసారి నోటీసులు సర్వ్ చేశారు. ఇప్పటి వరకు విచారణకి అందుబాటులోకి రాలేదు మోహన్ బాబు. అయితే మోహన్ బాబు కోసం పోలీసులు వెతుకులాడుతున్నారు. గడువు పూర్తయ్యే లోపు కనుక విచారణకు హాజరు కాకపోతే అరెస్టే అన్నట్టుగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎస్, అనారోగ్య సమస్య కారణంగా విచారణకు హాజరు కావడం కోసం బెయిల్ అటు హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకున్నారైనా హైకోర్టు ఆదేశాల మేరకు కొంత గడువు కూడా దొరికింది. అయితే గడువు పూర్తయిపోయింది. ప్రస్తుతం ఆయన గడువు పూర్తి కాకమునిపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ క్వాష్ చేయడం కోసం హైకోర్టు నిరాకరించింది. దీంతో మరోసారి గడువు పూర్తయిన నేపథ్యంలో నోటీసులు సర్వ్ చేశారు పహాడ్ షరీఫ్ పోలీసులు. దీంతో ఇవాళ కనుక ఆయన అటు నోటీసులకు సంబంధించి హాజరై విచారణకు కనుక ఆయన హాజరు కాకపోతే మరోసారి అరెస్ట్ అనే వార్త తెర మీదకి వచ్చింది. అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, మోహన్ బాబు అరెస్టుకు సంబంధించి రోజుకు వార్త ప్రచారంలో ఉంది. ఆయన అరెస్ట్ చేస్తారంటూ తర్వాత క్వాష్ పిటిషన్ సంబంధించి సో ప్రస్తుతమైన క్వాష్ పిటిషన్ కొట్టిపారేసింది హైకోర్టు. సో దీంతో అరెస్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? మీడియాపై దాడి కేసులో మంచు మోహన్ బాబుకైతే ఇప్పుడు అరెస్ట్ ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. గతంలో పహాడ్ షరీఫ్ పోలీసులు ఆయనకు విచారణకు హాజరు కమ్మని అలాగే సిపి కూడా రాజకొండ సిపి కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన అనారోగ్య కారణాలతోటి రాలేనంటూ ఆయన చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కోర్టులో కూడా కొంత వెసులుబాటు అయితే వచ్చింది. ఆయనకి డిసెంబర్ 24 వరకు కూడా ఆయన్ని ఎలాంటి ఇబ్బందికి గురి చేయొద్దు, అదుపులోకి తీసుకోవద్దు, విచారణకు హాజరు కాలేరు అంటూ కోర్టు నుంచి కూడా ఆయనకు వెసులుబాటు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ కేసు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ కూడా కొట్టివేసిన పరిస్థితి. అలాగే తర్వాత బెయిల్ కూడా ఆయన అప్పీల్ చేసుకోవడం జరిగింది. బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టుకు రంగం సిద్ధం అవుతోంది అంటూ ప్రచారం అయితే జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతానికైతే ఆయన హైదరాబాద్ నుంచి తిరుపతిలోని విద్యానికేతన్ స్కూల్లో ఆయన ఇంట్లో గత కొన్ని రోజులుగా ఉంటున్నారు. ఇప్పుడు మరలా పహాడ్ షరీఫ్ పోలీసులు ఆయన విచారణకు హాజరు కమ్మని నోటీసులు జారీ చేయడంతో ఆయన ఇప్పుడు విచారణకు వస్తారా లేదా, రాకపోతే ఆయన్ని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు విచారణకు హాజరు కావటమే ఉత్తమం అని కూడా ఆయన సన్నిహితులు చెప్పడంతో ఈ రోజు కానీ రేపు కానీ ఆయన మరలా హైదరాబాద్ వచ్చి పోలీసు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మనోజ్, రైట్, అంటే ప్రస్తుతం ఆయన కనుక విచారణకు హాజరు కాకపోతే ఆయన ప్రస్తుతం తిరుపతిలో నేపథ్యం అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అంటే అటు మోహన్ బాబు టీం నుంచి ఎటువంటి సమాచారం అంతోందా? ఆయన విచారణకు హాజరు కాబోతున్నారా, లేదంటే మరోవైపుగా నా విష్ణు కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడ మాట్లాడినట్టుగా నేను వార్తల్లో చూశాను. క్వాష్ పిటిషన్ కోసం సుప్రీంకోర్టుకు సైతం వెళ్తానట్టుగా చెప్పుకొచ్చారు ఆయన. ఏం జరుగుతోంది? ఇప్పుడు హైదరాబాద్ లో హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, అలాగే క్వాష్ పిటిషన్ వేశారు. హైకోర్టు రెండు కూడా నిరాకరించిన నేపథ్యంలో హైకోర్టు కింది కోర్టులోనే బెయిల్ కి అప్పీల్ చేసుకోమని చెప్పడం జరిగింది. నిన్న కింది కోర్టులో బెయిల్ కి అప్పీల్ చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇప్పటి వరకు అది విచారణకు వచ్చిందా, కోర్టు ముందుకు వచ్చిందా లేదా, ఈ రోజు కోర్టుకు సెలవు ఉంటుంది కాబట్టి బహుశా రేపు వస్తుందా అనేది కూడా ఆయన సన్నిహితుల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఒకవేళ అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై పోరాటం చేయాలి, ఆయనకి బెయిల్ తీసుకురావాలి, క్వాష్ పిటిషన్ వేయాలి అనేది మాత్రం విష్ణు సంకల్పంగా ఉంది. ఎలాగైనా మోహన్ బాబుని అరెస్టు నుంచి తప్పించాలి, మోహన్ బాబు పోలీసు విచారణ నుంచి తప్పించాలి అని విష్ణు ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి లీగల్ గా అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, ఆయనకు పహాడ్ షరీఫ్ పోలీసులు ఇచ్చిన నోటీస్ కి ఆయన రిప్లై ఇచ్చి లేదా విచారణకు హాజరు కాకపోతే ఇది కేసు తీవ్రత దృష్ట్యా ఆయన్ని తిరుపతి వెళ్లి కూడా అదుపులోకి తీసే అవకాశం ఉందని లీగల్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మనోజ్, రైట్ చంద్ర, సో మొత్తం మీద మోహన్ బాబు కనుక ఆయన విచారణకు హాజరు కాకపోతే
అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన తిరుపతిలో ఉన్నట్టు తెలుస్తోంది. సో మోహన్ బాబు కనుక విచారణకు కాకపోతే పక్కగా అరెస్ట్ చేస్తామని పహాడ్ షరీఫ్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే సిపి సుధీర్ బాబు కూడా చెప్పారు. కానీ ఆయన పదే క్వాష్ పిటిషన్ సంబంధించిన అంశం ప్రస్తావిస్తూ కొంత అనారోగ్య సమస్యల కారణంగా చూపించి కూడా విచారణకు హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం మొదట విచారణ గడువు ముగియడంతో మరోసారి నోటీసులు సర్వ్ చేస్తారు. ఈసారి కనుక ఆయన విచారణకు హాజరు కాకపోతే అరెస్టే తథ్యంగా కనబడుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.